పెండులం స్టారింగ్ విజయ్ బాబు, అనుమోల్ కే మనోహరన్, దేవకి రాజేంద్రన్, డైరెక్టెడ్ బై రెజిన్ ఎస్ బాబు. ఈ మూవీ మలయాళంలో జూన్ 2023న రిలీజ్ అయింది. ఇప్పుడు దీన్ని తెలుగులోకి డబ్ చేసి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్కి వచ్చింది. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బట్ ఈ కాన్సెప్ట్ ఫ్యామిలీతో చూసే అంత ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్ కాదు. ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి 1 hour 46 minutes. మూవీ చూశాక నాకెలా అనిపించిందంటే పర్లేదు. ఈ మూవీ కాన్సెప్ట్ ఒక కాంప్లికేటెడ్ టాపిక్, చాలా బాగా హ్యాండిల్ చేయాలి. బట్ ఈ మూవీ టీం వాళ్ళు దాన్ని డీల్ చేయడంలో ఫెయిల్ అయ్యారు అనిపించింది. బట్ స్టోరీ వైజ్ అండ్ తీసుకున్న సబ్జెక్ట్ చాలా బాగుంది అండ్ చాలా యూనిక్గా ఉంది. ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే డ్రీమ్ సైన్స్ అండ్ లూసిడ్ డ్రీమ్స్ ని బేస్ చేసుకొని తీశారు. ఇట్స్ లైక్ ఏ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్. లూసిడ్ డ్రీమ్స్ అంటే మనం డ్రీమ్లో ఉన్నప్పుడు డ్రీమ్లో ఉన్నామని గుర్తించడమే లూసిడ్ డ్రీమింగ్. దట్ మీన్స్ మనం రియల్ లైఫ్లో ఉన్నామా ఆర్ డ్రీమ్లో ఉన్నామా అని మనకు తెలియాలి. కథ విషయానికి వస్తే మహేష్ ఒక డాక్టర్ తన ఫ్యామిలీని తీసుకొని లాంగ్ డ్రైవ్కి వెళ్తారు. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఒక ప్లేస్లో ఉండాల్సి వస్తుంది అండ్ ఆ ప్లేస్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది తనకి. అండ్ అక్కడ ఎవరో 2 పిల్లలు కనిపిస్తారు అండ్ ఒక ఓల్డ్ మ్యాన్ కనిపిస్తారు. ఆ ఓల్డ్ మ్యాన్ ఏమంటాడంటే నువ్వే నా కొడుకుని కనిపెట్టి తీసుకురాగలవు అంటారు. తర్వాత మహేష్ని లారీ డాష్ ఇవ్వడానికి వస్తే తప్పించుకొని పక్కకు పడతారు. మహేష్ అన్కాన్షియస్ అవుతారు. తర్వాత ఇదంతా డ్రీమ్ అని రియలైజ్ అవుతాడు. ఆ ఓల్డ్ మ్యాన్ని ప్రీవియస్గా తన హాస్పిటల్లో చూసినట్టు అనిపిస్తుంది. బట్ హాస్పిటల్ రికార్డ్స్ అన్ని చెక్ చేస్తే అలాంటి పర్సన్ ఎవరు రాలేదని తెలుస్తుంది. అసలు డ్రీమ్లో కనిపించింది అండ్ ఆ 2 పిల్లలు ఎవరు, ఓల్డ్ మ్యాన్ ఎవరు అండ్ తనని ఎందుకు లారీ డాష్ ఇచ్చింది అనేది రిమైనింగ్ స్టోరీ. మూవీ చూస్తున్న ఆడియన్కి మహేష్ బాబు గారి నేనొకడే మూవీ లాగా అనిపిస్తుంది. దీంట్లో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంది. అసలు ఏం జరుగుతుంది అండ్ అసలు ఆ సీన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అని చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఈ మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి తీసుకున్న కాన్సెప్ట్ అండ్ రాసుకున్న స్టోరీ. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉన్నా మనకి సబ్జెక్ట్ స్లోగా ఎక్కిస్తారు అండ్ స్క్రీన్ ప్లే బాగుంటుంది ఫస్ట్ హాఫ్లో. ఈ మూవీలో నెగిటివ్స్ వచ్చేసరికి ఎగ్జిక్యూషన్. ఇలాంటి కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ని చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి. ప్రొడక్షన్ వాల్యూ షోకేష్గా ఉన్నాయి. మ్యూజిక్ మూవీ అంతా ఫ్లాట్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా అన్ఈవెన్ స్క్రీన్ ప్లేతో రష్గా ఫినిష్ చేసినట్టు ఉంటుంది. నా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసరికి ఈ మూవీ టెనెంట్, ఇంటర్స్టెల్లార్ అలాంటి మూవీస్ చూసే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రిమైనింగ్ పీపుల్ యూ కెన్ స్కిప్ ఇట్. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుసుకుందాం.